వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీల తొలగింపుపై రగడ చోటు చేసుకుంది. ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నాయకులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబ భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా దినోత్సవాల్లో భాగంగా రాయచోటి పట్టణంలో టూ వీలర్ వాహనదారులకు అవగాహన పెంచేందుకు పోలీసులు హెల్మెట్లు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ధీరజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాల స్వీయ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో బాధ్యతగా మెలగాల్సిన పౌరులు కొందరు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు. అలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు. మరియు రోడ్ సేఫ్టీ ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. మన జిల్లా ప్రజలందరినీ కూడా టూ వీలర్స్ ఎవరైతే పోతున్నారో వాళ్ళందరినీ కూడా హెల్మెట్ వేసుకోవాల్సిందిగా మన పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే 70% మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు టూ వీలర్ డ్రైవర్స్ అండ్ క్లీన్ రైడర్స్. వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు 90% మంది ఉన్నారు. సో హెల్మెట్ వేసుకొని కానీ మన టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు అవతల వెహికల్ వచ్చి ఇచ్చినా కూడా మీరు బతుకుండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒకసారి టూ వీలర్ డ్రైవ్ చేసినా, ఏ వెహికల్ డ్రైవ్ చేసినా కూడా మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ని గుర్తుంచుకొని వాళ్ళు మీకోసం తిరిగి వచ్చే వరకు మీకోసం ఎదురుగా వస్తారు. వాళ్ళ కోసమైనా మీరు హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడాను స్పీడ్గా, ర్యాష్గా డ్రైవ్ చేయకూడదు. అండ్ ఎస్పెషలీ మనకున్న నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో మధ్యలో డివైడర్ లేని కారణంగా ఓవర్టేక్ చేసే సమయంలో చాలామంది టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అవతల ఎదురుగా వచ్చి వాళ్ళని ఢీకొట్టి చనిపోవడం జరుగుతుంది. అది మనం కొద్దిగా నియంత్రించుకొని హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ కంట్రోల్గా డ్రైవ్ చేసి అవతల వచ్చిన వెహికల్ ఎప్పుడైనా ఆపోజిట్ వస్తుంటే చెక్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుందిగా అందరికీ కోరుతున్నాము. అండ్ ఈరోజు చేపట్టిన ర్యాలీ ప్రారంభించుకొని మిగతా జిల్లాలో పలు చోట్ల కూడాను ఈ హెల్మెట్ డ్రైవ్ అండ్ రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతామని అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడాను వార్నింగ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ మరియు CCTV కెమెరాస్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టించడం జరిగింది. అండ్ ఇవే కాకుండా హైవేకి అడ్జాయినింగ్ ఉన్న ఆల్ విలేజ్ రోడ్స్, అంటే ఊరి నుండి వచ్చి జాయిన్ అయ్యే రోడ్లన్నిటికీ కూడాను స్పీడ్ బ్రేకర్స్ కానీ, వార్నింగ్ సైన్స్ బోర్డ్స్ పెట్టించే విధంగా కలెక్టర్ సార్స్తో మనకి రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. RNP అండ్ హైవే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అన్ని చర్యలు తీసుకొని మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గించే విధంగా మరియు అవేర్నెస్ పెంచి ఆల్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ పరంగా మనము డ్రైవ్ చేసే విధంగా కానీ, లేదంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. VIP విరామ దర్శన సమయంలో నటి సురేఖావాణి, ఆమె కుమార్తె సుప్రీత, దర్శకుడు SS రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాల కోసం భూ సమీకరణ ప్రారంభిస్తున్నాం. పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న మాజీ మంత్రి రోజా. ఓటుకు నోటు కేసులో మీ తోడు దొంగ ఈ విషయం చెబుతున్నాడంటూ ఫైర్. విజన్ 2047 లక్ష్యంగా సీఎం చంద్రబాబు పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వెల్లడి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.